పచ్చిగా వేస్తే ఎట్లా అట్లా సార్ అందాం అనిపిస్తుంది. ఎక్కువే అమ్మ కొన్ని నీళ్ళు మనం నాన్న చారు తింటాను కదా అని చెప్దాం అనుకుంటున్నాను. వద్దో వద్దో అదిరిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియోస్ అంతా బాగున్నారా? మీరు బాగున్నారని మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము. ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే బగారా రైస్ గుత్తొంకాయ కూర అయితే చేస్తున్నాను అనమాట. ఈ చల్ల వాతావరణంకి అసలుకి ఏమేమి స్పెషల్ చేసుకోవాలా అని అనిపిస్తుంటుంది అనమాట. వాన అయితే మాత్రానికి నిన్న రాత్రి ఫుల్ వచ్చేదే. ఇదల్లా నీళ్ళలాగి నెమ్మరి పైకి వచ్చి కాస్త అంతా కన్నీకి కొట్టొస్తున్నాను అనమాట. ఇంకా ఓ మమ్మీ పట్టు ఐరా పోయే ఐర ఇంకా వేయలేదు ఐరా. ఇది ఇడ్లు తిన్ను ఫో అంటే బుడ్లు చూసి బుడ్లకు వచ్చేది. 41 ఇస్తే కూర్చొని ఇడ్లు తిను మమ్మీ. వాళ్ళ నాయన మార్కెట్కి పోయి వచ్చేటప్పుడు పిల్లలకి ఇడ్లు తీసుకొని వచ్చాడే. అమ్మయ్య పాప కడుపు బువ్వా అనుకోసాను. అమ్మో ఏం చేయాలబ్బా ఏమని చేద్దామని అనుకుంటుంది. వీణ కరెక్ట్ టైంకి ఇడ్లు తీసుకొని వస్తే ఇడ్లీ వేసేసి అనమాట. ఇంకా లేట్ చేయకుండా అయితే మాత్రానికి ఫస్ట్ అయితే మాత్రానికి బగారా రైస్ అయితే చేద్దామండి. బగారా రైస్కి నేను ముందుగానే బియ్యం అనేది నానబెట్టాను. మామూలు ఇంట్లో సోనా మసూర్ బియ్యము, బాస్మతి బియ్యం అయితే కాదు చూడండి. సోనా మసూర్ బియ్యం తీసుకొని వచ్చాను. పొయ్యి అయితే అంటిస్తామండి. ఏమినా నాకు ఈ ఎండ టెన్షన్ ఇది దిక్కుంటూ వస్తుంది మెట్టు పొద్దున పూట ఇట్లా 2 వంటలు చేస్తే కొంచెం కష్టం అనమాట. ఎండ వస్తుందని అయినా పర్లేదు రవినా. అంతలో వచ్చి వాన పడేది కదా, మాడ ముచ్చుకొని ఉండదులే అని నేను ఇంకా అది కాదు. నువ్వు మంట దగ్గర అంటిస్తే యాది ఎంతసేపు పట్టదు. నువ్వు మంటని అంటిద్దా వద్దా మండుకుంటే మరి ఇంకొకటి రీసెట్ చేస్తే ఇంకా ఎండ వస్తుంది. ఆ ఎండకి ఇంక ఒక చెమటలు వస్తుంటాయి, ఒక ఇరిటేషన్, ఒక పిల్లలు స్టార్ట్ అవుతారు ఇంక ఏడుపు. కాబట్టి కొంచెం అది దృష్టిలో పెట్టుకొని మంటను దగ్గనిపోయి సరే సరే కొంచెంసేపు ఉంటే ఐరమ్లు వేస్తుంది. మరి ఇంకా తొందరగా లేచేది. నువ్వు మార్కెట్ వేయవు కదా, ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు ఒకటి ఏదో వేస్తాను బేబీ అని చెప్పిపోతుంది. సర్లే అని ఇంక అట్లే మెలకు మీదే ఉంటే లేపనిస్తామా అమ్మా అనిపిస్తానని. ఏం మమ్మీ ఎలకి లేసు కదా నే అనిపిస్తానంటే ఇంకా ఆ ఎల్లుడి నిద్రే వేయలేదు. ఇంకా పొయ్యి అయితే అంటించాను అనమాట. ఇంకా బాలు పెట్టి అయితే ఫస్ట్ బగారా రైస్ అయితే చేద్దామండి. ఇంకోటి వాన పడుతుంటే పొయ్యి అసలుకి ఈ రోజు అయితే వంట చేయడానికి వస్తలేకుంటుండే. నేను రాత్రే ఇంకా వాన పడిందానికి అసలు వంట చేయడానికి అసలు అయితే లేకుండా అనమాట. రాత్రి వాన పడుతున్నది అనగా కట్లు కానీ పొయ్యి కానీ ఇంట్లోకి తీసి పెట్టుకుంటాం అనమాట. లేకుంటే కానీ కట్లు కూడా నానుతుండే, పొయ్యి కూడా నానుతుండే. ఇంకా నూనె అయితే వేసుకున్నామండి బగారా రైస్కి. మా నిస్సమ్మ ఏంటి కరుస్తున్నావు నిస్సమ్మ? నంగే తీసి పెట్టుకున్నాను చూడు కట్లు పొయ్యి కూడా పొయ్యి ఏది వినది ఇది. అవు కింద తీసుకొస్తామంటే లేపితే అట్లా ఏదో పేపర్ ప్లాస్టిక్ ఊడింటది. నన్ను కొడతావా? అమ్మ కాదా నన్ను? నీకు బువ్వు తినిపిస్తుంది ఇట్లా. నిస్సమ్మ వెరీ ఫన్నీ అమ్మ కాదా నిస్సమ్మ? ఇంతసేపు 3 మాటలు బుడ్లు ఇప్పుకొని తినేదా దాపెట్టిన దానికి ఏమో నా మీద కోపము. అదే ఇంకేమున్నది చూడి. చల్లగా ఉన్నది వాతావరణము. మా ఐరమ్మ ఫుల్ చల్ల గాలికి ఫుల్ సప్పరిచి నిద్ర వేదే. ఈ అమ్మాయి పొద్దుగాలికి లేచేదే. ఏడదమ్మా ఆ మేకలు అవన్నీ చూపిస్తుంది. నిన్న అవి కనిపించింటాం కదా, గ్యాస్ పెట్టుకునే చూడు బిడ్డ. అన్ని దేశ నన్ను అడిగితే హెబ్రి కంటే తొందరగా నేర్చుకుంటుంది నేర్పిస్తే నిస్సమ్మ బుడ్లే నీళ్ళ అదిగో నాయన అదిగో. కొంచెం షమ్ము ఉండదు అట్లా ఇంటి లోపల పెట్టింటాం కదా, సెలవుకి ఏమంటుందిలే.
పడుతుంది. ఇంకా ఆడ ట్యాంక్ కాడ ఉండేటివి మొన్న అన్ని తేమ ఆరిన తర్వాత ఆడ ట్యాంక్ కాడ బయట తీసుకొచ్చి ఆరబెట్టినాకే పైన తీసుకొచ్చి పెట్టింది వీటిని. ఓకే అడుగు సోఫా మమ్మీ. నువ్వు ఇడ్లీ తిన్నా కూర్చో. నువ్వు ఇడ్లీ తినాల. ఓకే పో, ఇప్పుడు ఇడ్లీ తిను పో. ఇంకా బిర్యానీకి సంబంధించినవి అనమాట ఇవన్నీ వేస్తున్నాను చూడండి. బిర్యానీ ఆకు, ఉల్లిగడ్డలు ఇష్టమా, కరేపాకు. నేను షార్ట్ వేసుకున్నప్పుడే ఎగిరేస్తుంటుంది నూనె. నువ్వు ఎప్పుడైనా కానీ షార్ట్ వేసుకునేది ఎప్పుడు బయట పోయేటప్పుడు తప్ప. అవ్వు పూర్తిగా ఇటుకలు పడిపోయినా. కొత్తిమీర పుదీనా అయితే వేసుకున్నామండి. పచ్చిమిర వేస్తే ఎట్లా కాదు కడిగిన దానికి అట్లా అట్లా దూరం ఉండి వేస్తే ఏ మసాలాలు అయితే అవసరం దీంట్లో కనపడట్లేదు, అది సిట్లేదే. ఇంకా ఒక గిన్నె బియ్యంకి 2 గిన్నెలు నీళ్ళు అయితే వేసుకున్నామండి. వస్తామా 1 2 గిన్నెల నీళ్ళు, ఉప్పు కూడా వేసుకుందామండి. ఇప్పుడు బగారా రైస్ అయితే చక్కగా అయితే చూడండి, అసలు ఏం లేట్ కాదు. మసాలాలు కూడా ఏం అవసరం లేదు. మసాలాలు అయితే ఓన్లీ అదేమి పుదీనా కొత్తిమీర ఉంటే చాలు. బిర్యానీకి సంబంధించినవి అనమాట. ఇంకా ఇవంతా అయితే మాత్రానికి వేసారు అనేది కాగని మూత అయితే ముచ్చుకుందామండి. ఇంకా వినోద్ అన్నట్లయితే మాత్రానికి మంట బాగా పెట్టిందని కేసరి కూడా ఎంత చక్కగా కాగి చూడండి. ఇంకా బియ్యం అయితే వేసుకుందాము. బగారన్నంలోకి గుత్తంకాయ కూర సూపర్ ఉంటుంది అబ్బా కాంబినేషన్. ఇంకా ఏమీ లేదనమాట వేసేటివి అయితే. ఉప్పు కూడా ఆల్రెడీ మనం వేసామే. ఇంకా సరేసరి కాబట్టి వేసరల్లి ముట్టుకొని పోతే బగారా రైస్ అయితే మాత్రానికి రెడీ అయినట్లే. మంట అయితే ఎక్కువ పెడదామండి, పెద్దగా మంట. మూత ముచ్చుతాను. ఇంకా ఏమైరా మింగలేదు పండుకున్నట్లే వినా పండుకుని నేను కూడా ఏం లేదు పండుకున్నాను. వినది ఈ లోపల కారం రెడీ చేసుకుందా? ఏం రెడీ చేయాలి కారం? గుత్తంకాయకి చేసుకుని మరి ఈ లోపల అయితే మాత్రానికి మనము గుత్తి వంకాయకి అయితే కారం అనేది రెడీ చేసుకున్నామండి. ఇంక ఇదేం అసలుకి ఇంకా ఏం ప్రాబ్లం లేదనమాట, అన్ని వేసామే. ఇంకా బగారా రైస్ ఉడికి దగ్గర పడితే బగారా రైస్ రెడీ అవుతుంది. ఈ లోపల అయితే మాత్రానికి మనం అన్ని గుత్తి వంకాయకి కారం అనేది రెడీ చేసుకుందాము. ఫస్ట్ అయితే బుడ్డలు వేసుకుందామండి. ఇవి బుడ్డలు అయితే ఏపి తీసుకొని వచ్చాను చూడండి. బుడ్డలు ఇది తింటారని తీసుకొని వస్తలే, పిల్లలు 2 వస్తారేమో అని. కారం చూసే అయితే బుట్టలు తక్కువ ఉన్నాయి కాబట్టి కారం ఎక్కువ అవుతుంది. వంకాయలు కూడా తక్కువే ఉండాలి అవినా. ఇంకా ఎల్లిపాయలు కొబ్బరి వేసుకుందామండి. ఎల్లిపాయలు పొట్టు తీసేది చూడండి. మంచి పని చేసినావు. వినోద్ వచ్చే తలకల్లా నేను రెడీ చేస్తే అన్ని. ఇంకా ఇందులోకి ఉప్పు కారము పసుపు వేసుకుందామండి. పసుపు తర్వాత వేసాకంటే ఇట్లా మిక్సీ పడేటప్పుడు వేస్తేనే బాగుంటుంది చూడండి. ఉప్పు కారం ఇందులోకి కొత్తిమీర. ఇంకా ఇవన్నీ మిక్సీ బట్టి అయితే తీసుకొని వస్తానండి. అయితే మాత్రానికి ఉడుకుతున్నది చూడండి. ఇది ఉడికే తలకాల నేను చక్కన పోయి మిక్సీ పట్టుకొని వస్తాను. వినోద్ పోతుండే వినోద్ ఇది ఏది పైన అది ఉండేది, అది పట్టుకునేకి పొయ్యా. నన్ను నిన్నే చెప్తే కదమ్మా తీసుకొస్తే అప్పుడు వాన పడుతుంది కింద తీసుకోదాం అనుకోండి. లేపకపోతే అట్లే ఆల్మోస్ట్ ఇరిగిపోయేటట్టంగా ఉండదంటే లేదన్నట్టు ఉండే చేతిలో.
దానికే మళ్ళీ జాగ్రత్తగా పట్టుకుంటే కొనుక్కొస్తామేనా ఒకటి కొనుక్కొస్తాంలే. అదేమి ఈసారి ఇట్లా అది వద్దులే మనతో చేస్తారు చూడు కుంపటి అది తెచ్చుకుందాం. పోయేస్తాను. చెయ్యి ఆరిపోతావు కదా, చే మాకు ఫగ కదరా. అంటే ఇస్తే బాగాలేదా? అంటుకుంటా. ఇంక ఈ లోపల ఇక్కడ అన్నం చూద్దాం రండి. ఇక ఏమి ఎసరంత లేదు. సరే ఎసురు పెట్టాం కాబట్టి ఎసురు ఎక్కడ ఉంటే వస్తుంది విను. అంతేనా? ఇప్పుడు అయినట్టేనా? కొంచెం నీరు ఉండదు, అయినట్లే ఇంకా కొంచెం నీరు అది అంతే. భీమన్నా అయిన బేబీ లేదు లేదు వినా, నీకేంటి టీచింగ్ పడతావు? నాన్న ఏమి ఈరోజు చేశాను అనుకుంటువే? నమ్మసరి భీమా అవి కొంచెం సేపు ఉంది ఇంకా అంత తక్కువ ఏనా. మంట కొంచెం తగ్గిస్తా. రాదులే వినోద్, ఏమంత ఇప్పుడు మరి వంకాయ చేయాలి కదా, పొయ్యి అరితే అంటుకోదు ఇంకా, అసలే సెలవు ఉండదు. ఆ చక్కని ఆరిపో బేబీ. వద్దు వినదు, ఆరిపోతుంది. ఇప్పుడు మరి అన్నం చేస్తే మరి ఆ చక్క కన్నా దూరం పెట్టు. అట్లా అట్లా ఇట్లా పెడతారు. కారం అయితే మిక్సీ బట్టి తీసుకొని వచ్చింది చూడండి. ఇంకా ఏ మసాలాలు అయితే అవసరం లేదబ్బా. బగారా రైస్ మొత్తానికి రెడీ అయింది. ఇంకా ఓకేనా, అయిపోయింది. దింపుతాను ఇంకా. వేడి వేడి బగారా రైస్. ఇప్పుడు గుత్తొంకాయ కూర అయితే చేద్దాము. ఇంకా గుత్తొంకాయ అయితే చేద్దామండి. ఫస్ట్ అయితే మాత్రానికి నీళ్ళకి ఉప్పు అయితే వేసుకుందాము. వంకాయ చీరెక్కినట్ల వంకాయలు అయితే కట్ చేసుకుందామండి. నాలుగు ఉప్పులు వేస్తామండి. ఉప్పులు కాదు, 4 భాగాలు కట్ చేసుకుందామండి. 4 పచ్చాలు కట్ చేయాలి. 4 పచ్చాలు కట్ చేసుకుందాము. వంకాయన్ని ఇట్లా 1 ఇట్లా 2 దీంట్లోకి వేస్తా. షేదక్కినట్లుంటాయి అన్నమాట అట్లా వేస్తుంటే. వంకాయలు వేరే భలే ఉంటాయి కదా, బ్లూ కలర్. నల్ల వంకాయలు, వంకాయలో బ్లూ కలర్ వేరే వంకాయ పూత కలర్ అంటారు. అదే బేబీ నువ్వు పర్పుల్ కదా. సూచి కట్ చేసుకున్నాండి, ఎందుకంటే పుచ్చులు ఉంటాయి వంకాయల్లోన. పైన బాగా కనిపించిన లోపల పుచ్చులు ఉంటాయి. నేత వంకాయలు ఏరుకొని వస్తున్నాయి నేను నిన్న మాసాలు. ఇంకా వంకాయలకి కారం అయితే నింపుదామండి. వంకాయకే నింపుతా. వంకాయలకి అన్ని వంకాయలకి అయితే ఇట్లే కారం అనేది నింపుదామండి. వంకాయలకి అయితే కారం అనేది నింపానండి. ఇంక ఇప్పుడు పోయి గుత్తొంకాయ కూరని అయితే చేద్దాం పదండి. కరెక్ట్ నేను తీసుకునే కారంకి వంకాయలకి సరే ఫేజ్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా అయితే పొయ్యి దగ్గర వదం రండి, ఎండ వస్తుంది. ఇంకా గుత్తొంకాయ కూరకి అయితే మాత్రానికి నూనె అయితే వేసుకుందామండి.
నూనె కాగండిలే. ఇంకా నూనె అయితే కాగేది, ఉల్లిగడ్డలు వేసుకుందామండి. అట్లే కరివేపాకు, అట్లా ఇప్పుడే అందాం అనుకుంటే ఇప్పుడు సరిగ్గా కాగేది చూడే, అప్పుడు ఎక్క తగ్గలు కాగిండే అని ఇది కానీ పట్టుకుంటాను. వేస్తే అట్లే వినదు. అది కాదు ఏమో చెప్పాలనుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటా నూనె కాగు, మంట పెట్టు మంట పెట్టంటే మరి ఉత్త మంట పెట్టి ఫాస్ట్ అంటే అట్లా కాదు. మంట ఎంత ఫాస్ట్గా ఉందో మనం కూడా అంతే ఫాస్ట్గా ఉండాలా. మంట ఫాస్ట్ పెట్టి ఇడిస్తే కాదు, మంట ఫాస్ట్ పెట్టినప్పుడు మంట ఫాస్ట్ అవుతుంటది కదా, ఏగవి చక్కనే ఎగుతుంటాయి కదా. మరి అప్పుడు నువ్వు కానీ ఫాస్ట్ ఉండాలనేది చెప్తున్నాను. నువ్వు మంట ఫాస్ట్ పెట్టి అంత కదా అవుతుంది అనిలే. ఊపు నోరు మూసుకొని ఉంటానులే, ఏం చెప్పినా ఎడమే ఉండదు నీకు. నన్ను ఏమన్నా అంటే వినదు. ఇప్పుడు ఏమో డిష్ పెట్టి ఊ కానీ ఏమన్నా అంటే నోరు ముయ్యరా అని కామెంట్ చేస్తానండి. ఇంకా ఇప్పుడైతే టమాటా పండ్లు వేసుకున్నామండి. ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా ఇవే. టమాటా పండ్లు కొంచెం మెత్తగా కానీ తర్వాతకి ఇంకా వంకాయలు వేయడమే. మంట కూడా బాగా అంటుకునిలే, ఇంకా ఏమి ఇబ్బంది లేదు. ఈ తర్వాత కొంచెము ఎండ కాస్తే ఈడున్న కట్లు ఆరేసి ఆడున్న కట్లు కూడా నేను రోడ్డు మీద ఆరేస్తాను. ఇంకా టమాటా పండ్లు కూడా మెత్తగా అయ్యవన్నమాట. ఇప్పుడైతే వంకాయలను అయితే వేద్దామండి ఇందులోకి. ఇవి నూనెలో బాగా మగ్గాల కొద్దిసేపు. కలపొచ్చా మరి? కలపొచ్చు, ఇప్పుడే కలపాల్సింది. ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి వంకాయలు. ఇంకా తర్వాత మెత్తబడిన తర్వాత కలపకూడదు, ఎందుకంటే ఉడికిపోతాయి వంకాయలు. ఇట్లా కలిపి కొంచెం సేపు మూత అనేది ముచ్చుదామండి. కారం ఇంకా ఏటి వేసేటివి లేవు, అన్నీ వేసి గుత్తి వంకాయలోకి నింపింటాం అన్నమాట. మా ఐరమ్ గుళ్ళు వేసింది తెంగనా కొడుకు. అవమ్మ నీళ్ళు నీళ్ళు వాన వచ్చింటే ఆగిన ఐరమ్మా బండి ఇదల్లా ఆగిన నీళ్ళు నన్ను పొద్దున వచ్చి పప్పు నూపుతి కన్నీగా. మీరు నువ్వు పండుగ తింటే నిస్సమ్మలు వేసేది అట్లే ఆడిపోతుంది అని నా వెనకలే తిరుగుతున్నది నిస్సమ్మ. వాన వచ్చారు కదా, అయ్యయ్యో. ఈరోజు మీ అమ్మ ఏం మాట్లాడుతున్నది అంటే చేను పత్తి విత్తనాలు వేసిన వాళ్ళకి ఇప్పుడు నిన్న వాన రాకుంటే పత్తి విత్తనాలు అనేది చాలా నష్టపోతుంటారంట. అంటే వాన మొలకలు వస్తూ ఉంటాయి కదా, ఎడన్న ఉన్నట్టు కూడా కొంచెం బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాన ఒక 4-5 దినాలు వాన లేదు. ఇప్పుడు వచ్చిన వానే మేలక లేకుంటే కానీ చాలా నష్టపోతుంది మీ అనుకొచ్చని చెప్పి ఈ నెల ఇప్పటికి వాన పడలేకుంటే కానీ పత్తి విత్తనాలు పోయినట్లే మరుగుచ్చి చేయాల్సి వస్తుంది అని. ఓమా అయ్యా. ఇంకా వంకాయ అయితే మాత్రానికి బాగా మగ్గేవన్నమాట. ఇంకా ఇప్పుడైతే మాత్రానికి తగినన్ని నీళ్ళు వేసి ఉడకబెడదామండి. ఆకలి అవుతుంది బేబీ. అయిపోయలే వినోద్, అయిపోయలే. నాన్న కూడా తొందర చేయాలనే మీకు. ఇంకా ఈ మాత్రం నీళ్ళు అయితే సరిపోతాయి అన్నమాట ఉడకనికి. అదేం తొందర అయిపోయి ఇదే తప్పితే చల్లగా ఉంటుందేమో అది. సరిపోతాలే, ఇది కూడా అయిపోలే. వంకాయ ఉడికిచ్చేదే ఇంక ఏం లేదు వేసేటివి. ఇంకా అన్ని అప్పుడే వేసి వంకాయలకి నింపిటాం కాబట్టి. ఇప్పుడు దాంట్లో కొన్ని నీళ్ళు ఎక్కువ అని భారతికి చెప్దాం అనిపిస్తుంది. మళ్ళీ మీరు కమెంట్ చేస్తారని నేను ఏమనట్లేదు. వంకాయ ఇప్పుడు ఇంకా మునిగేంత వరకు వేసలేను కదా నీళ్లు. ఇప్పుడు ఇది ఇంత నీళ్ళకే వంకాయ బాగా ఉడుకుతుంది. పైన దండికి నీళ్ళు పోసి మనకు వంకాయ మునిగి ఇంకొంచెం ఎక్కువ నీళ్ళు అయితే అప్పుడు ఎక్కువ పడినట్లు నీళ్ళు. నేను ఏం చెప్తున్నా నీకేం అర్థం అవుతుందమ్మా? నీళ్ళు ఎక్కువ వేసాను. అయ్యో వేసేవన్లే తక్కువ ఉన్నాయి, ఓసారి అందాం అనిపిస్తుంది ఎక్కువ వేయమ్మా కొన్ని నీళ్ళు, మనం నాన్న చారు తింటాను కదా అని చెప్దాం అనుకుంటున్నాను. వద్దో
మంచిగా భారతి చేస్తుంటే మళ్ళీ దాన్ని చెడిపేసి నువ్వే నీళ్ళు పోసి అంటారని చెప్పలేకపోతున్నాను అనేది చెప్తున్నాను. నీకు ఒకటి చెప్తే 10 అర్థం అవుతాయి కానీ చెప్పిన ఒకటి అర్థం కాదు ఒక్కోసారి ఏంటుకో. సరిపోతుంది కాదు ఇంకేం లేదబ్బా. ఇంక ఈ రోజు అయితే మాత్రానికి కొంచెం ఎండ కూడా వచ్చే వాన పడుతున్నది, వాన అవుతుంటాను కసి అనుకుంటున్నా. ఇంకా ఈ రోజు రేపు బాగా వాన పడాలి. అట్టే పత్తి తినాలు ఎగ్జామ్నే పత్తి తినాలు పత్తే కాదండి. ఇప్పుడు ఈ టైంలోన ఒడ్లు చల్లింటారు. ఇంకా ఎప్పుడు రేపు నెల జూలైలోని అనుకుంటా వరి నాట్లు కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా అన్ని పంటలు బాగా రావాలా, వర్షం బాగా పడాలా. నిన్న సంవత్సరం అయితే కొంతమంది నష్టపోయారు అనమాట వానలు లేక పత్తి వేసుకున్న వాళ్ళు. ఇంకా బోరు అదేమి ఎక్కువ శాతం నీళ్లు ఉండాలంటే ఒరిమెడికే కాదు. ఎన్ని చేస్తాం మనం చేయనప్పుడు చేసింటాం, ఒక 2 ఏళ్ళు చేసింటాం. ఒక్కసారి లాభం వచ్చిన లాభం అక్కడ పక్కన పెట్టు, మన చేసిన ఖర్చు అన్న ఏమన్నా వచ్చినట్టు అనిపించిన వచ్చింటే మనం పెట్టిన ఖర్చు కాటికి ఏమన్నా తిరిగి వచ్చింటే ఒకసారి వచ్చిండొచ్చేమో కానీ ఒకసారి కాకుండా ఒకసారి లాభం ఇంతవరకు తీలే. మీ మామ ఎంత వచ్చారంటే ఈ నెల ఈసారి 70,000 ఈసారి 1,00,000 అంటే నాకు ఏమంటే ఎట్లా వస్తుందని నాకెందుకు ఇంతవరకు 10,000 గంట వచ్చి కాలేదు. అది నీది ఎట్లా వస్తుంది అంత అంటే ఎకరాకే అడిగింది నేను. నీళ్ళు అందుతావా దానికి ఏమన్నా? ఒకసారి ఏమో వస్తాయి కావచ్చు. పోవాల, ఖచ్చితంగా పోవాలి. ఇంకా పిల్లలు రెడీ చేస్తాలే. నేనైతే నేను రెడీ ఆల్రెడీ. మన ఇద్దరు రెడీ అయిపోయి పిల్లలే. ఇక ఇంకా గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయింది. అదిరిపోయింది బేబీ. రా మరి ఇంకా బాగా సగం ఎండబడింది మన మీద, దాని మీద అయిపోయారా. ఇంకా దింపుతాను. మొత్తానికి అయితే బగారా రైస్ గుత్తొంకాయ కూర అయితే మాత్రానికి రెడీ అయిందబ్బా. ఇంకా ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇంకా గుత్తొంకాయ బగారా రైస్ గుత్తొంకాయ అంటే ఇంకా మాకు చాలా చాలా స్పెషల్ అనమాట. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక భారతి బగారా రైస్ గుత్తొంకాయ చేసింది అనమాట. సో ఏమో ఈరోజు ఏంటి కనుక్కున్నా స్పెషల్గా మేమైతే హ్యాపీ. అండ్ పిల్లలు అయితే ఆల్రెడీ ఇడ్లీ తిన్నారనమాట. సో ఇప్పుడు మేము ఇద్దరు మీద తింటున్నాము. అండ్ ఒక ప్లేట్లో తినడం గురించి ఏం అనుకోవద్దండి ప్లీజ్. మాకు అలవాటు, అందరూ మేమే కాబట్టి మాకేం ఇబ్బంది లేదు, దయచేసి అర్థం చేసుకోండి. సో మేమైతే ఇప్పుడు తింటున్నాము. అయితే కండ్లకి అయితే సూపర్ గా వస్తుంది. మరి టేస్ట్ ఎట్లుండదో ఏం లేదు, కంటికి ఎంత బాగా కనిపిస్తుందో టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తిన్నాం రండి ఫ్రెండ్స్ అందరూ. ఇంకా ఈరోజు అయితే మా ఇంట్లో బాగా మంచి స్పెషల్. యాక్చువల్గా భారతి వీడియో చేసేలోపు ఏదో ఒకటి ఉంది, 18 సాయంత్రంలో. ఈరోజు ఏం తినలేనమాట. సో ఐరమ్ ఇడ్లీ తినేటప్పుడు కొంచెం కూడా నోట్లోకి వేసుకుంటలేండి భారతి కూడా. అదిరిపోయింది. శభాష్ శభాష్. గుత్తొంకాయ బగారా రైస్ కాంబినేషన్ బాగుంటుంది వినోద్. ఎప్పుడు చేసలేను వీడియోలో. స్మెల్ కానీ టేస్ట్ కానీ అదిరిపోయింది ఫ్రెండ్స్ రెండు. एक नंबर. అదర కొట్టేసావు బేబీ. నోటికి టేస్ట్, ముక్కుకి స్మెల్, మంచి స్మెల్ వస్తుంది. అది ఒక్కోసారి గుత్తొంకాయ ఒక్కటే చేస్తుంటే చపాతీ మామూలు అన్నం చేస్తుంటా అనమాట. ఇంకొకసారి బగారా అన్నము పెరుగు పచ్చడి అట్లా చేస్తుంటా అనమాట ఇంట్లోకైనా కానీ. ఈ రోజైతే రెండింటి కాంబినేషన్ బాగుంటుందని చేసి వినాలి కోసం.